హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద ఛానల్ profitmaster.in. నేను ఆర్పి. ఈ వీడియోలో 25th ఏప్రిల్ కి నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్, దాంతో పాటుగా కొన్ని స్టాక్స్ కి టెక్నికల్ గా లెవెల్స్ చూద్దాం. సో ఈ రోజు నిఫ్టీ పాజిటివ్ గా క్లోజ్ అయింది, కాకపోతే హైయర్ లెవెల్ నుంచి మళ్ళీ సెల్లింగ్ ప్రెజర్ వచ్చింది. 22,480 లెవెల్ కి వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి డౌన్ అయింది దాదాపుగా 80 పాయింట్స్. 22,402 దగ్గర క్లోజ్ అయింది. అయితే ఇప్పుడు టెక్నికల్ గా కొంచెం బుల్లిష్ మోడ్ లోనే ఉంది. ఓవరాల్ గా కొంచెం హైయర్ లెవెల్స్ వెళ్ళడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. అయితే రేపు మంత్లీ F&O ఎక్స్పైరీ, ఆ ఎక్స్పైరీ మూవ్ కొంచెం ఉండొచ్చు, ఇంట్రాడేలో కొంత వలటైల్ గా ఉండొచ్చు. లోయర్ లెవెల్లో 22,330 మనకి సపోర్ట్ లాగా ఉంటుంది. అది బ్రేక్ చేస్తే 22,200. అప్ సైడ్ 22,510 దగ్గర కొంత రెసిస్టెన్స్ ఉంది, దాన్ని బ్రేక్ చేస్తే 22,676. అయితే రేపు F&O ఎక్స్పైరీ ఉంది కాబట్టి 22,500 స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లాగా ఉండే అవకాశం ఉంది. సో ఈ లెవెల్స్ బట్టి మనం నిఫ్టీలో ప్లాన్ చేసి ట్రేడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీ చూద్దాం. సో బ్యాంక్ నిఫ్టీ ఈరోజు కొంచెం నారో రేంజ్ లో ట్రేడ్ అయింది. 48,189 దగ్గర క్లోజ్ అయింది. గతంలో మనం అనుకున్న కీ లెవెల్ 48,050, ఆ లెవెల్ ని క్రాస్ చేసి పైన క్లోజ్ అయింది కాబట్టి ఇప్పుడు మన కీ లెవెల్ 47,580. 47,580 కన్నా పైన ఉన్నంత వరకు కూడా మనం బై అండ్ డిప్స్ మోడ్ లో ఉండొచ్చు. ఇప్పుడు మనకి ఇమీడియట్ సపోర్ట్ 47,980 నుంచి 930. 47,980, 47,930 ఈ జోన్, ఇది మనకి ఇమీడియట్ సపోర్ట్ ఉండే అవకాశం ఉంది. సో దీన్ని బ్రేక్ చేస్తే మాత్రం ఒక 200-300 పాయింట్స్ వరకు డౌన్ కి రావచ్చు. ఇప్పుడు హయ్యర్ సైడ్ మనకి రెసిస్టెన్స్, ఇమీడియట్ రెసిస్టెన్స్ 48,510. దీన్ని బ్రేక్ చేసి పైకి వెళ్తే 48,724. సో ఈ లెవెల్స్ దృష్టిలో పెట్టుకొని మనం బ్యాంక్ నిఫ్టీలో ట్రేడ్ చేసుకోవచ్చు. సో ఈ రోజు నుంచి మనకి నిఫ్టీ నెక్స్ట్ 50లో కూడా ట్రేడింగ్ స్టార్ట్ అయింది. సో ఆ చార్ట్ కూడా ఒక్కసారి చూద్దాం. సో నిఫ్టీ నెక్స్ట్ 50 63,277 దగ్గర స్పాట్ ఉంది. ఫ్యూచర్స్ లో చూసుకుంటే నెక్స్ట్ మంత్ ఎండింగ్ ఫ్యూచర్స్. సో ఈ మంత్లీ కాంట్రాక్ట్స్ మాత్రమే ట్రేడ్ అవుతున్నాయి నిఫ్టీ నెక్స్ట్ 50లో. ఓన్లీ మంత్లీ కాంట్రాక్ట్, ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ రెండిట్లో కూడా. సో ఇప్పుడు మనం దీంట్లో ఈ ఇండెక్స్ ని చూస్తే ఒక రెసిస్టెన్స్ పాయింట్ ఉంది హైయర్ సైడ్. సో కొంచెం టెక్నికల్ లెవెల్స్ పెట్టుకొని మనం ట్రేడ్ చేసుకుంటే ఏ దాంట్లో అయినా మనం ట్రేడ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఒకటి 63,377 ఆర్ 380 నుంచి 63,735. ఇది ఆల్మోస్ట్ మనకి ఒక 400 పాయింట్ జోన్ అనుకోవచ్చు. 350 to 400 పాయింట్ జోన్, ఇది మనకి రెసిస్టెన్స్ జోన్ లాగా ఉండే అవకాశం ఉంది. ఒక్కటి దీంట్లో ట్రేడ్ చేయాలనుకుంటే కొంచెం లిక్విడిటీ కూడా చూడండి. కొత్తగా ట్రేడ్ అవుతుంది కావచ్చు, కొంచెం లిక్విడిటీ ఇష్యూస్ కూడా ఉంటాయి. అది ఒకటి చూసుకొని మనం టెక్నికల్ ట్రేడ్ చేసుకోవచ్చు. అయితే ఒకటి దీంట్లో బ్రేక్అవుట్ ట్రేడ్ కోసం ప్లాన్ చేస్తే చాలా బాగుంటుంది. ఎందుకంటే ఈ 63,700 ని బ్రేక్ చేస్తే కొంచెం హయ్యర్ లెవెల్స్కి వెళ్ళొచ్చు. మనం టెక్నికల్ గా చూసినప్పుడు ఇది స్ట్రాంగ్ ర్యాలీ, మంచి ర్యాలీ తర్వాత ఒక కరెక్షన్ ఇచ్చింది. సో 65,000 వరకు వెళ్ళడానికి అవకాశం ఉంది. ఇక్కడ నుంచి మనకి ఒక 63,800 ఆ లెవెల్ అనుకున్నా కానీ దాదాపుగా మనకి ఒక 1,200 పాయింట్స్ అప్ సైడ్ కి ఛాన్స్ ఉంటుంది వన్స్ ఈ లెవెల్ బ్రేక్ చేస్తే. సో టెక్నికల్ లెవెల్స్ చూసుకొని దీంట్లో కూడా మనం ట్రేడ్ చేసుకోవచ్చు. నిఫ్టీ నెక్స్ట్ 50 ఇది. ఈ స్టాక్ వచ్చి పంజాబ్ నేషనల్ బ్యాంక్. పంజాబ్ నేషనల్ బ్యాంక్ లో ఒక చిన్న కరెక్షన్ అయిన తర్వాత మళ్ళీ ర్యాలీ కంటిన్యూ అవుతుంది. సో ఇది హయ్యర్ లెవెల్స్ కి వెళ్ళడానికి ఎక్కువ అవకాశం ఉంది. ప్రీవియస్ గా ఉన్న సప్లైని కూడా బ్రేక్ చేయొచ్చు రాబోయే రోజుల్లో. కొంచెం టైం, మేబీ 2 months 3 months టైం ఫ్రేమ్ ఉంటే మాత్రం దీంట్లో ఒక లాంగ్ ఎంట్రీ తీసుకోవడానికి అవకాశం ఉంది. 123 రూపీస్ 50 పైసా కన్నా కిందకు వెళ్తే దీంట్లో వీక్నెస్ రావచ్చు. సో వన్స్ 138 ని క్రాస్ చేసి ఇప్పుడు 133 దగ్గర ట్రేడ్ అవుతుంది. సో ఒక 3-4 రూపీస్ స్టాప్ లాస్ తో షార్ట్ టర్మ్ కోసం కూడా దీంట్లో ట్రేడ్ ప్లాన్ చేసి ట్రేడ్ చేసుకోవచ్చు. వన్స్ ఈ లెవెల్ ని క్రాస్ చేస్తే మాత్రం హైయర్ లెవెల్ వెళ్ళడానికి ఎక్కువ అవకాశం ఉంది. ఇది ర్యాలీగా వెళ్ళిన తర్వాత ఒక చిన్న కరెక్షన్ ఇచ్చింది. సో నెక్స్ట్ 140 దగ్గర ఒక రెసిస్టెన్స్ ఉంది, దాన్ని కూడా క్రాస్ చేస్తే 149. సో ఇట్లా రెండు లెవెల్స్ ఉన్నాయి హైయర్ లెవెల్స్ లో, కొంత రెసిస్టెన్స్ పాయింట్స్. ఇట్లా మనం లెవెల్స్ పెట్టుకొని నీట్ గా స్ట్రిక్ట్ స్టాప్ లాస్ తోని ట్రేడ్ చేసుకోవచ్చు. ఇది పంజాబ్ నేషనల్ బ్యాంక్. నెక్స్ట్ ఇంకొక స్టాక్ కూడా చూద్దాం, IOC. సో ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, IOC. దీంట్లో ఒక కన్సాలిడేట్ అవుతా ఉంది ప్రైస్. ఇక్కడ మనం జోన్ చూస్తే 175 అప్ సైడ్, లోస్ వస్తే 162. 162 నుంచి 174 మధ్యలో కన్సాలిడేట్ అవుతా ఉంది. దీంట్లో ఒక బ్రేక్అవుట్ ట్రేడ్ కి ఆపర్చునిటీ ఉంది. ఇప్పుడు ఇమీడియట్ గా రేపు
ఆర్ 1 or 2 డేస్లో రాకపోయినా కానీ స్టాక్ని మానిటర్లో పెట్టి బ్రేక్అవుట్ కోసం ప్లాన్ చేస్తే మాత్రం దీంట్లో డీసెంట్ లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది. ఐదర్ సైడ్ బ్రేక్అవుట్, ఒక డౌన్ సైడ్ బ్రేక్అవుట్ ఇస్తే మనం షార్ట్ ఎంట్రీకి వెళ్ళొచ్చు, అప్ సైడ్ బ్రేక్అవుట్ ఇస్తే లాంగ్ ఎంట్రీకి వెళ్ళొచ్చు. ఒకవేళ లాంగ్ ఎంట్రీకి వెళ్తే మనకి ప్రీవియస్ స్వింగ్ హైని టెస్ట్ చేయొచ్చు అరౌండ్ 190. అదే డౌన్ సైడ్కి వస్తే మాత్రం కొంచెం తక్కువే ఉంది ఇక్కడ, సో 153 ఇది ప్రీవియస్ లో. సో ఈ లెవెల్స్ బట్టి మనం దీంట్లో కూడా ట్రేడ్ చేసుకోవచ్చు. అయితే ఒకటి ఏంటంటే ఇప్పుడు ఇమ్మీడియట్ ట్రేడ్ లేకపోయినా కానీ స్టాక్ని మనం మానిటర్లో పెట్టి సో మూమెంట్ ప్రకారం ట్రేడ్ చేసుకోవచ్చు. అయితే మనం ఏదైనా సరే ఒక స్టాక్ని మానిటర్ చేసేటప్పుడు తొందరపడద్దు, లెవెల్స్ వచ్చినప్పుడు మాత్రమే ట్రేడ్ చేయాలి, అదర్వైజ్ ట్రేడ్ చేయకుండా ఉండటమే బెటర్. నెక్స్ట్ ఇంకొక స్టాక్ చూద్దాం. సో ఇది భారత్ ఎలక్ట్రానిక్స్ BEL లో కూడా స్ట్రాంగ్ మూమెంటమే కనపడుతుంది. లాస్ట్ కొన్ని రోజులు కన్సాలిడేట్ అయింది. ఈ రోజు సప్లైని బ్రేక్ చేయడానికి ట్రై చేసింది. సో ఇది సప్లై ఏరియా 238 అండ్ 236, ఈ 2 రూపీస్ జోన్ ఏదైతే ఉందో ఇది కొంత రెసిస్టెన్స్ ఏరియా. సో ఈ రోజు ఆల్మోస్ట్ దాన్ని బ్రేక్ చేసింది, కానీ క్లోజింగ్ మళ్ళీ దానికన్నా కింద క్లోజ్ అయింది. సో దీన్ని బ్రేక్ చేసే అవకాశాలు ఇప్పుడు ఎక్కువ కనపడుతున్నాయి, ఎందుకంటే మల్టిపుల్ టెస్టింగ్ జరుగుతూ ఉంది ఇక్కడ. సో దీన్ని బ్రేక్ చేసింది. వన్స్ దీన్ని బ్రేక్ చేస్తే మాత్రం 241 వరకు వెళ్ళొచ్చు. వన్స్ 241ని కూడా బ్రేక్ చేస్తే 249. సో ఈ రెండు లెవెల్స్ మనకి ఇంపార్టెంట్ లెవెల్స్ లాగా ఉంటాయి హైయర్ లెవెల్లో కొంత ప్రాఫిట్ బుకింగ్ కోసం. అయితే 241 కన్నా కూడా మనం 249ని మన ప్రాఫిట్ టార్గెట్ లాగా పెట్టుకొని దీంట్లో ట్రేడ్ చేసుకోవచ్చు. ఒకటి వీక్నెస్ ఎప్పుడు వస్తుందంటే ఇక్కడ ఒక డోజీ క్యాండిల్ ఫామ్ అయింది నిన్నటి ట్రేడింగ్లో. డోజీ లోని బ్రేక్ చేస్తే 232ని బ్రేక్ చేస్తే మాత్రం కొంచెం డిక్లైన్ కావచ్చు, మళ్ళీ ప్రీవియస్ లోకి రావడానికి అవకాశం ఉంటుంది అరౌండ్ 225 ఆ లెవెల్స్ వరకు. సో ఇట్లా లెవెల్స్ పెట్టుకొని ట్రేడ్ చేసుకోవచ్చు. ఇది BEL. రేపు వీడియోలో మళ్ళీ కొన్ని స్టాక్స్ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ గురించి చూద్దాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.